अमर है साईचंद, अमर है साईचंद। ఇది ఒక కన్నీటి వీడుకోలు సభలాగా అనిపిస్తోంది। మరి తన సహధర్మచారిణి రజనీ సాయిచంద్ని మనం ఎంతగా యాది చేసుకుంటామో అంతకంటే రెట్టింపు యాది చేసుకుంటూ మన యాదిలో యాదై నిలుస్తున్న రజనికి తప్పకుండా భగవంతుడి కృప ఉండాలని, ఇక్కడున్న మనందరి సహకారం తనకు ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షిస్తూ నలుమూలల నుంచి వచ్చిన పెద్దలకు, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి సాయిచంద్ను ఉన్నత శిఖరాలకు ఎదిగే విధంగా పూర్తి తోడ్పాటును అందించి ఆశీర్వాదాన్ని అందించిన పెద్దలు, సిద్దిపేట శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు తన్నీర్ హరీష్ రావు గారికి, వేదిక మీద ఉన్న మాజీ మంత్రులు మరి శ్రీనివాస్ గౌడ్ అన్న గారికి, అదేవిధంగా సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారికి, జడ్చర్ల లక్ష్మారెడ్డి అన్న గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న మాజీ శాసనసభ్యులకు, ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ గారికి, అందరికీ వేదిక మీద ఉన్న మన ముందున్న అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ సాయిచంద్తో ఉన్న 2-3 విషయాలు మాత్రమే మీతో షేర్ చేసుకుంటా, టైం చాలా తీసుకోను। ఫస్ట్ టైం 2010లో టిఆర్ఎస్ ప్లీనరీ సభలో సాయిచంద్ గొంతు విన్నప్పుడు ఎవరి పిలగాడని చెప్పి వెతుక్కున్నాం అందరం। రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా, రక్తబంధం విలువ నీకు తెలియదురా। ఆ పాట విన్నప్పుడు సభలో ఉన్న ప్రతి ఒక్కరు కంట్లో నీరు, వేదిక మీద ఉండి చూసినాము, కేసీఆర్ గారితో సహా ప్రతి ఒక్కరు కళ్ళల్లో నీళ్ళు తీసుకున్నారు। అంత మంచి గొంతు, అంత మంచి గొంతు, ఎక్కడి పిలగాడు, ఎక్కడ 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 అని వెతుక్కున్నాం మేము। అలాంటి సాయిచంద్ను అనేక వేదిక మీద చూసిన తర్వాత నాకు ఒక ధైర్యం వచ్చింది, సాయిచంద్ పాట ఎత్తిండంటే తప్పకుండా సభ సక్సెస్ అవుతుంది, మనం అనుకున్న కార్యక్రమం సక్సెస్ అవుతుంది నాకు నమ్మకం కలిగింది। 2015లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అప్పుడు నాకు అంబర్పేట వార్డుని ఇన్ఛార్జ్గా నాకు బాధ్యత అప్పచెప్పడం జరిగింది। అంబర్పేటకి వెళ్ళిన తర్వాత నాకు చాలా భయం వేసింది, అక్కడ ఉన్న వాతావరణం చూస్తే। ముఖ్యంగా అక్కడ శాసనసభ్యులు కిషన్ రెడ్డి గారు బీజేపీ పార్టీ అధ్యక్షులు, సిట్టింగ్ సీటు ఎంఐఎం పార్టీ, చాలా కఠినమైనటువంటి వార్డు, ఎట్లా గెలిపించాలా అని చెప్పి చాలా టెన్షన్లో ఉన్నా నేను। నాకు అప్పుడు సాయిచంద్ యాదికి వచ్చిండు, తమ్ముడు నువ్వేం చేస్తావో తెలియదు, తప్పకుండా నువ్వు అంబర్పేటకు రావాలి, పటేల్ నగర్ క్రాస్ రోడ్ లో నీ గొంతు వినిపించాలని చెప్పి అడిగితే, అక్క నువ్వు పిలిస్తే రానా అని చెప్పి వచ్చిపోయిండు। నిజంగా చెప్తున్నా, ఒట్టేసి చెప్తున్నా, అంబర్పేట వాడి యొక్క గెలుపు ఆ రోజే నిర్ణయం జరిగింది। సాయిచంద్ 3.5 గంటలు ఏకదాటిగా ప్రజల్ని ఆకర్షిస్తూ, అసలు ఆ పటేల్ నగర్ క్రాస్ రోడ్ లో ఎవరికి కింద కూర్చునే అలవాటు లేదట, అట్లాంటి సాయిచంద్ పాట ఎత్తుకోగానే నలుగురు వచ్చి వేలాది మందితోని పటేల్ నగర్ చౌరస్తా నిండిపోతే, ఆ ఒక్కటే మీటింగ్ తోని సాయిచంద్ వల్లే ఆ రోజు ఆ వార్డు గెలిచిందని చెప్పక తప్పదు। అట్లాంటి టాలెంట్ ఉన్న సాయిచంద్ ఈరోజు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం। నాకు 2018 ఎన్నికలప్పుడు కూడా మరి కేసీఆర్ గారి సభలో వారు 4 గంటలు జనాన్ని ఆపగలిగినారంటే అది సాయిచంద్కే సాధ్యమైందని ఆ రోజే నేను మనస్ఫూర్తిగా సాయిచంద్ ఎక్కడున్నా మళ్ళీ పుట్టాలని, మళ్ళీ మన మధ్యలోకి రావాలని, సాయిచంద్ మన యాదిలో ఎప్పుడుకీ ఉంటాడు। మరి ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టుగా మానవ జాతి ఉన్నంత కాలం సాయిచంద్ చిరస్థాయిగా ఉంటుందని ఆశిస్తూ మరి సాయిచంద్కు నివాళులర్పించే ఈ సభలో నాకు అవకాశం కల్పించినందుకు రజనీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా। అమర్ హై సాయిచంద్, అమర్ హై సాయిచంద్। ఇంకొక మాట చెప్పాలా మీకు, నేను మర్చిపోయినా, సాయిచంద్ ఆ రోజు కేటీఆర్ గారు అంబర్పేట సభకు వచ్చినప్పుడు నన్ను రథం మీద ఎక్కించేసినారు, ప్రచార రథం మీద నేను వెళ్ళిపోయినా, సాయిచంద్ కార్యక్రమం ముగించుకొని వెళ్ళిపోయాను। నేను రాత్రి 11 గంటలకు ఫోన్ చేసి, తమ్ముడు నువ్వు డబ్బులు తీసుకొని పోలేదంటే, ఏడిపోతే అక్క నువ్వు ఉంటావు కదా అన్నాడు। నిజంగా చెప్తున్నా, 2 నెలల దాకా రాలే, నేనే ఎప్పుడొస్తావు సాయిచంద్ అడిగి లాస్ట్కి చెప్పిన, నువ్వు నా ఇంటికి వస్తే నువ్వు ఫ్యామిలీతో రావాలా, మా మరదల్ని తీసుకొని రావాలా, లేకపోతే ఇంటి గడప దొక్కనియా అని చెప్పిన। అన్నట్టుగానే
ఆ రోజు రజని పిల్లల్ని తీసుకొని వచ్చిండు. నాకు నిజంగా చాలా సంతోషం అనిపించింది. మా తమ్ముడు నా ఇంటికి వచ్చినట్టు అనిపించింది. తప్పకుండా రజని నీకు మా అందరి సహకారం ఉంటుంది. ఇంతమంది నీకు వెన్నుదన్నుగా ఉన్నారు. వచ్చిన వాళ్ళు వీళ్ళు, రాని వాళ్ళు ఎంతో మంది సాయి చంద్ అభిమానులు ఉన్నారు. నీకు అండగా ఉంటారని తెలియజేస్తూ అమర్ హై సాయి చంద్. థ్యాంక్ యూ సో మచ్ అక్క. ఎందుకంటే చాలా దూరం నుంచి వచ్చారు, 2 గంటల నుంచి